ఏరో అందరూ ఈ మధ్య ఏవో ఆటలు ఆడుతున్నారంట. అందుకే అందరికంటే కష్టమైన భయంకరమైన ఈ ద గ్రేట్ క్లోన్ పెన్నీ వైజ్ యొక్క ఆటను తీసుకొచ్చాను. ఈ తనుగాన్ని చించాన్ని తమ్ముంటి ఆట ఆడమను. కానీ వీళ్ళు నార్మల్ గా చెప్తే నా మాట వినరు. ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళ యొక్క స్నేహితులైన అవెంజర్స్ ని పట్టుకోవాలి. వాళ్ళని నేను బెలూన్ లా మార్చేస్తాను. నా దగ్గర శక్తులు వచ్చాయి. ఆ శక్తులు వాడి వీళ్ళందరినీ బెలూన్ లా మార్చేస్తాను. ముందుగా ఈ ధనుగాడు షిన్చాన్ ఏం చేస్తున్నారో చూడాలి. వీళ్ళని బెదిరించినంత మాత్రాన వీళ్ళు నా మాట వినరని నాకు తెలుసు. వీడు చాలా మొండోడు. పడుకున్నారా? ఇంకా ఎంతసేపు పడుకుంటారు? ఇప్పుడు మీ యొక్క స్నేహితుల్ని బెలూన్స్ లా మార్చేస్తారు. అప్పుడు మీకు నిద్ర కూడా పట్టదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తే వీళ్ళు వినరు. ఇప్పుడు నేరుగా వెళ్ళి వీళ్ళ స్నేహితుల్ని బెలూన్స్ లా మార్చేస్తాను. ఆ యొక్క హల్క్ స్పైడర్ మ్యాన్ ఇక్కడే ఉన్నారని విన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని నేనైతే వెళ్ళి మార్చి పడేస్తాను. అప్పుడు నేను చెప్పిన మాట నోరు మూసుకొని ఈ ధనుగడు షిన్చాన్ వింటారు. అప్పుడు వీళ్ళిద్దరిని నా ప్రపంచంలోనే చంపేస్తాను. ఇక వీళ్ళు ఈ లాస్ సెంటర్స్ లోనే లేకుండా చేస్తాను. ఇప్పుడు వస్తున్నారు అవెంజర్స్, హల్క్ ఇంకా స్పైడర్ మ్యాన్. మీరిద్దరూ ఇంటికాడ ఉన్నారని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరిని ఒక ఆట ఆడుకుంటాను. ఇదే మంచి సమయం. నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పడుకున్న సమయంలోని దొంగచాటుగా వెళ్ళి వాళ్ళని బెలూన్స్ లో మార్చేస్తాను. అప్పుడు వాళ్ళైతే ఏమీ చేయలేరు. వాళ్ళు బెలూన్స్ లో మారిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న శక్తులు మొత్తం పోతాయి. అప్పుడు నేను ఈజీగా వాళ్ళని నా గుప్పెట్లో పెట్టుకోవచ్చు. వెళ్ళి ధనుగాన్ని సహాయం అడగమని చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా ధనుని అడగడానికి వస్తారు. అప్పుడు వాడికి నేనంటే ఏంటో చూపిస్తారు. వచ్చాను. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఇంట్లో ఐరన్ మ్యాన్ మిగతా అవెంజర్స్ ఎవ్వరూ లేరంట. ఇప్పుడు ఉన్నది హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్. వీళ్ళిద్దరూ చాలు. మొత్తం నా చేతిలో ఉంది. ఈ ఇల్లు మొత్తం నా అధీనంలో ఉంది. అందుకే ఎక్కడ చూసినా రక్తం, ఎక్కడ చూసినా ఎరుపు. ఇప్పుడు అయిపోయారు మీ నా చేతిలో. ఎవరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇక్కడే ఎక్కడో ఉన్నారు. నేను వస్తున్నాను రా. ఇప్పుడు చూడండి, నా యొక్క మంత్రం చదువుతారు. ఓం పగబుకే పగిని పాకోదరి పగవాసనే. ఓం తిరకర కిరణహే పాదమానేంటు చూడే. ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. నా మంత్రం ఇప్పుడు ముందుగా ఒకరి మీద మాత్రం ప్రయోగించగలను. అది ఈ స్పైడర్ మ్యాన్ మీద చేద్దాం. తరువాత ఈ బండ హల్క్ మీద చేద్దాం. ఈ స్పైడర్ మ్యాన్ కి కొంచెం సౌండ్ వచ్చినా లేస్తాడు. వీడు డేంజర్. వాడు పడుకుంటే లేవనగాక లేవడు. అందుకే వీడి మీద ముందు ప్రయోగిద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తానికి అయిపోయింది. వీడిని బెలూన్లా మార్చేశాను. ఇప్పుడు ఈ హల్క్ గాన్ని మార్చేయాలి. వీడిని కూడా మారుస్తాను. వీళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. వీళ్ళకి ఇంకా తెలియదు బెలూన్లా మారని. ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపుతాను. నిద్ర లేవండి, నిద్ర లేవండి రా. ఇంకా పడుకున్నారంటే ఇటు చూడండి. మీరు బెలూన్లో మారిపోయారు. పెనీ వైస్ కి దొరికిపోయారు. వెళ్ళండి రా. మీ ధనుగాన్ని సహాయం అడగండి. వస్తా, అక్కడ కలుద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. అప్పుడు ఉంటుంది అసలైన కథ. ఆ ధనుగాన్ని షిన్చాన్ని నా ప్రపంచంలోనే చంపేస్తాను. ఇక్కడ ఈ రంగా ఉంటుండగా నేనేం చేయలేను. అక్కడికి రండి రా, తేల్చుకుందాం. ఏమైంది? రే స్పైడర్ మ్యాన్, నువ్వేంట్రా బెలూన్లో మారిపోయావు? రే కామెడీగా కనబడుతున్నావు. అరే నువ్వు కూడా కనబడుతున్నావురా బెలూన్లనే. అరే ఏంట్రా నేను మారిపోయానా? మన ఇద్దరం బెలూన్లో మారిపోయామేంటి? ఏంట్రా ఇలా మారిపోయాం? అరే నా శక్తులు పనిచేయట్లేదు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? నేను బెలూన్లా ఉండడం ఏంటి? అరే నువ్వు చెప్పినట్టుగానే నా శక్తులు పనిచేయట్లేదు. ఏం జరిగింది? ఇంతకు ఏం జరిగింది? రే నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందిరా? అరే లాస్ట్ లో పెనీ వైజ్ వచ్చాడు. నీకు వినబడిందా? వాడు
వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? అరే వాడే మనల్ని బెలూన్లా మార్చినట్టుగా ఉన్నాడు. లాస్ట్ లో ఏం చెప్పాడు? ధనువు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా. అరే అవునరా హల్క్, అది నేను కలనుకున్నాను. నిజమేనా? అరే నిజంగానే వచ్చాడు అనుకుంటా. సరే పద తొందరగా ధను దగ్గరికి వెళ్దాం. అరే ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందిరా మనకి. తొందరగా వెళ్దాం. అబ్బా అబ్బా ఏంటి సమస్య? వీడు ధను దగ్గరికి వెళ్ళమన్నాడంటే ఖచ్చితంగా ధనుయే మనకి సహాయం చేస్తాడు. ఖచ్చితంగా వాడే సహాయం చేస్తాడు. అరే ధనుగాడు మనకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయాలి. వామ్మో అలసిపోయాను. నాకు శక్తులు లేకపోతే నా బుర్ర అస్సలు పని చేయదు. బెలూన్లా మారిపోయానేంట్రా? ఏంటి నాకు ఇలా జరుగుతుంది? నా కర్మేంట్రా? హే ధను ధను ఒకసారి నిద్రలే. రే రారా స్పైడర్ మ్యాన్, తొందరగా రా, మనం మాట్లాడదాం. ధను మనకి సహాయం చేస్తాడు. హే ధను ధను నిద్రలే. ధను ఏ ధను, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. చూడు నేను మీ హల్కు మామని. ఏ నన్ను నన్ను బెలూన్లా మార్చేశాడు ఆ పెనీ వైజ్. ఏంటి పెనీ వాయిస్ మళ్ళీ వెనక్కి వచ్చాడా? అరే వాడిని మొన్నే అంతం చేశాం కదా, వీడు మళ్ళీ ఎలా వచ్చాడు? నాకు అర్థం కావట్లేదు. అరే వీడు బెలూన్లా మార్చాడా? వాడికి మేమంటే పడదు కదా, మిమ్మల్ని ఎందుకు బెలూన్లో మార్చాడు? వామ్మో ఇదేదో రిస్క్లా ఉంది హల్క్. నేనైతే దీంట్లో దూరదలుచుకోలేదు అస్సలు. వామ్మో వాడు మళ్ళీ మమ్మల్ని ఏమన్నా చేయొచ్చు. అనవసరంగా నేను నీకు సహాయం చేస్తున్నాను, ఇంకా అయిపోద్ది నా పని. సారీ. ఇంతకుముందు నాకు కూడా మీకు సహాయం చేయమంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నేను కూడా మీకు సహాయం చేయడానికి రెడీగా లేను. సారీ. నన్నైతే మాత్రం సహాయం అడగండి. ఆ పెన్నీ వైజ్ గడు మా మీద చాలా కోపం మీద ఉన్నాడు. నన్ను కూడా బెలూన్లో మార్చేసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరే సారీ, నేను పడుకుంటా. వామ్మో వాడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. రోయ్ ఏం మాట్లాడుతున్నావు? మీ స్నేహితులు వాళ్ళని కాపాడు. వారిని కాపాడాలంటే నువ్వు నా యొక్క కార్నివల్ ఆఫ్ టెర్రర్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నా దగ్గర నుంచి తప్పించుకో. నువ్వు దాని దగ్గర నుంచి తప్పించుకున్నట్లయితే అప్పుడు మీ వాళ్ళు ఇద్దరు కూడా నార్మల్ స్థితికి వస్తారు. నువ్వు వెళ్ళి సహాయం చేస్తావా? చెయ్యి, మీ ప్రాణ స్నేహితులు కదా, వెళ్ళు. వామ్మో ఇదేదో పెద్ద ట్రాప్ లా ఉంది. అయ్యో పెనీ వైజ్ ప్లీజ్ సారీ, నన్ను వదిలేసే. నేనైతే దీంట్లో అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. నువ్వు వాళ్ళని ఏమన్నా చేసుకో, దయచేసి నన్నేం చేయకు. సారీ, నువ్వు నన్ను ఏం చేసినా కదే మా రంగబాబు వచ్చి ఖచ్చితంగా నీ పైన పగ తీర్చుకుంటాడు. ఓకే అర్థమైంది కదా, నన్నైతే ఏం చేయకు. అరే నాకైతే ఏం తెలియదు. సారీ, నాకు నిద్ర వస్తుంది ప్లీజ్. చిచ్చి ఏం మనిషిరా నువ్వు? మీ స్నేహితులు అంత సహాయం అడుగుతున్నా కూడా కనీసం పట్టించుకోకుండా పడుకుంటా అంటున్నావా? ఎలా వస్తుందిరా నీకు నోరు? రేయ్ వాళ్ళకి సహాయం చెయ్యు. ఇప్పుడు నేను ఒక టెలిపోర్టర్ ఇస్తాను. అక్కడి నుంచి నా యొక్క ఆట ఆడు. అక్కడి నుంచి తప్పించుకున్నట్లయితే అప్పుడు మీ వాళ్ళని నార్మల్ చేస్తాను చెప్పాను కదా. అయ్యా ప్లీజ్ నన్నైతే ఇన్వాల్వ్ చేయకండి అని చెప్తున్నాను. సిన్చాన్ గడు ఉన్నాడు, వాడు భయపడతాడు. ప్లీజ్ పెనీ వాయిస్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. రంగబాబాని తీసుకొస్తే అప్పుడు నీకు చెప్తాడు, అర్థమైందా? నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. ఏయ్ వెళ్ళండి ఇక్కడి నుంచి, నేను పడుకుంటాను. మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. పెనీ వాయిస్ నువ్వు నా జోలికైతే మాత్రం అస్సలు రాకు. ఎవడు వస్తాడు? వాడిని రమ్మను. ఇప్పుడు నువ్వు నా మాట వినవు కదా. ఇప్పుడు నువ్వు అయిపోయావురా. రే షిన్చాన్, రే పొట్టుడా, రే నువ్వు లేవురా. పడుకుంటావేంటి? ఇంత జరుగుతున్నా కూడా లే. మీ ధను అన్నని నేను తినేశాను. మీ ధను అన్న రక్తం తాగేశాను. నీ వెనక్కి చూడు, మీ ధను అన్న రక్తం ఎలా కనబడుతుందో. అయిపోయిందిరా. ఇప్పుడు వీళ్ళని కూడా బెలూన్లా మార్చేశాను. నిన్ను కూడా అంతం చేస్తాను ఇప్పుడు. కానీ మీ ధను అన్నని నువ్వు వెనక్కి తెచ్చుకోవచ్చు, కానీ నువ్వు ఒక ఆట ఆడాలి. నేను మీకోసమే ఒక కష్టమైన ఆటని కనిపెట్టాను. ఆ ఆట ఆడడం చాలా కష్టం. దమ్ముంటే దాంట్లో గెలివి చూపించు. దాంట్లో గెలిచావంటే అప్పుడు మీ ధను అన్న అలానే మీ అవెంజర్స్ కూడా నార్మల్ అవుతారు. అర్థమైందా? పెన్నీ వైజ్ నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు? మా ధనువారిని ఏం చేసావు? పెన్నీ వైజ్ మా ధనువని ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ మా ధనువని విడిచిపెట్టు. అరే హల్క్ మామ, స్పైడర్ మ్యాన్, ఏంటి మీ ఇద్దరు బెలూన్లో అయిపోయారు? మీకు శక్తులు లేవా? వీడిని అంతం చేయండి, వీడు మంచోడు కాదు. మా ధనువని మళ్ళీ మాకు వెనక్కి ఇవ్వు. ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ చెప్పాను కదరా, నీకు ఒక్క దారి మాత్రమే ఉంది. ఆ దారి ఏంటంటే నువ్వు మీ ధనువనని కాపాడాలి అనుకున్నట్లయితే నువ్వు ఒక ఆట ఆడవాలి. ఆ ఆట ఏంటంటే ఇప్పుడే నువ్వే చూస్తావు కదా, అది ఎంత కష్టమో నీకు తెలీదు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అక్కడే చేస్తావు. అదిగో వెనక్కే ఉంది, దాని లోపల నుంచి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఎంటర్ అవ్వు. అప్పుడు నీకు లోపల ఏం చేయాలో తెలుస్తుంది. నువ్వు ఈ పని చేస్తేనే మీ వాళ్ళు వెనక్కి వస్తారు. వెళ్ళరా, వెళ్ళు. అరే నేను ఎక్కడికి వచ్చాను? నాకు అర్థం కావట్లేదు. అరే ఇదేదో డిఫరెంట్ ప్లేస్లో ఉంది. ఎక్కడున్నాను? వామ్మో ఇది చాలా భయంగా ఉంది. నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నాను. భయం వేస్తుంది నాకు. ఏంటిది? ఇక్కడ ఏదో కార్నివల్ ఆఫ్ టెర్రర్ అని ఉంది. అరే ఇక్కడ ఎవరో ఒక అతను ఉన్నారు. హలో
వీ హ్యావ్ బీన్ లాక్డ్ ఇన్ ద ఏంటి వామ్మో ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అవ్వాలా ఈవిల్ క్లోన్ లోపల ఉందా అమ్మా లోపల ఈవిల్ క్లోన్ ఉందంట దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంట వామ్మో వీడని ఇక్కడే చంపేయడానికి పంపించినట్టుగా ఉన్నాడు ధను అని కూడా ఇక్కడ పంపిద్దామని చూసినట్టుగా ఉన్నాడు చంపేయడానికి ఇదేదో పెద్ద గేమ్లో ఉంది ఎక్కడేదో ట్రైన్ ఉంది ట్రైన్ నుంచి ఎస్కేప్ అవుదాం వామ్మో ఈ పెన్నీవేస్ గాడు చాలా పెద్ద గేమ్ కనిపెట్టాడు మనల్ని చంపడానికి దీని నుంచి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి కానీ ఎక్కడికి ఎస్కేప్ అవ్వాలి ఎలా ఎస్కేప్ అవ్వాలి సరే ఇక్కడ ఏదో వే ఉంది ధను అన్న నువ్వేం కంగారు పడకు అవెంజర్స్ మీరెవరు కంగారు పడకండి నేను కాపాడుతాను ఓకే ఇక్కడ చూడండి కింద లావా ప్రవహిస్తుంది లావాలో పడకుండా మనం జంప్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా అయ్య బాబోయ్ ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటా కమాన్ షిన్చాన్ యూ కెన్ డూ ఇట్ మనం అమ్మో ఎదురుగా బెలూన్ ఉంది వామ్మో ఇక్కడ ఉన్నాడు క్లోన్ అయ్య బాబాయ్ పెన్నీవైజ్ యొక్క బెలూనే అనుకుంటా చాలా భయంగా ఉంది నేను ఒక్కడనే ఉన్నాను అమ్మో అమ్మో అది వెళ్తుంది ఆ బెలూన్ వెళ్తుంది భయంకరంగా వెళ్తుంది వామ్మో మాయమైపోయింది అమ్మో కింద పడ్డాను గాయస్ మీ నాతో ఉన్నారు కదా దయచేసి ధైర్యంగా నన్ను పెట్టండి మీరు నాతో ఉంటే నేను ధైర్యంగా ఉంటాను నేను మీతో ఉంటా మీరు నాతో ఉండండి పెన్నీవైజ్ ఏ సైడ్ నుంచి వచ్చినా మనల్ని అటాక్ చేయొచ్చు సరే మనమైతే ఆ పెన్నీవైజ్ వచ్చేలోపు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేద్దాం సరే ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చాలా పెద్ద నోరు ఉంది అందులో పడకుండా ఈ బెలూన్స్ పై నుంచి జంప్ చేయాలనుకుంటా సరే ట్రై చేద్దాం అరే ఇక్కడేంటి వీళ్ళిద్దరు వచ్చారు సడన్గా వామ్మో వీళ్ళిద్దరు కూడా ఇందులో ఇరుక్కున్నట్టుగా ఉన్నారు నాలానే ఇంకొకడు కూడా వస్తున్నాడు వీడు కూడా ఇరుక్కున్నాడు అనుకుంటా పడిపోయింది వామ్మో చూసుకొని వెళ్ళాలి మనమైతే అస్సలు పడద్దు షిన్చాన్ యూ కెన్ డూ ఇట్ అస్సలు నువ్వైతే తప్పటి అడుగు వేయకు అరే మనకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉందా అరే మళ్ళీ బతికాను అంటే మనం పెన్నీవైజ్కి దొరకకుండా మాత్రమే ఉండాలి దీన్ని అయితే కంప్లీట్ చేయాలి దొరకకుండా పెన్నీవైజ్ సైడ్ నుంచైనా రావచ్చు ఇక్కడ చాలామంది చిక్కుకున్నట్టుగా ఉన్నారు అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు వామ్మో ఈ మధ్య ఇలాంటి ఆటలు కనిపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు హింస పెడుతున్నారు సరే ఈసారి మిస్ చేయకూడదు పర్ఫెక్ట్గా మనం జంప్ చేస్తూ వెళ్ళిపోవాలి షిన్చాన్ యూ కెన్ డూ ఇట్ కమాన్ ఇప్పుడు బ్లూ కలర్ బెలూన్ ఎస్ నెక్స్ట్ రెడ్ కలర్ షిన్చాన్ నీ ఫేవరెట్ కమాన్ మనం వచ్చేసాం ఫైనల్లీ ఇంకొకటి మాత్రమే ఫైనల్లీ మనం గొట్టం పైకి అయితే వచ్చేసాం ఇప్పుడు కింద గొట్టం పైకి జంప్ చేయాలనుకుంటా వచ్చేసాం సరే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నాను అనుకుంటా అరే అక్కడ అతను ఉన్నారు అతను మనకి సహాయం చేస్తాడు ఓకే మనమైతే అతని దగ్గరికి వెళ్దాం నెక్స్ట్ ఏంటి ఏం చెప్తున్నాడు లుక్ లైక్ సమ్ బాయిలర్ రూమ్ అంట వామ్మో ఇదేదో బాయిలర్ రూమ్ అంట మంటలు చిమ్ముతున్నాయి అయ్య బాబోయ్ ఈ బాయిలర్ రూమ్లో మనం ఏమాత్రమైనా మంటలకి చిక్కినట్లయితే మాడి మస్ అయిపోతాం చూసుకొని వెళ్ళాలి అయ్య బాబోయ్ కింద కాలుతుంది వామ్మో గొట్టం చాలా వేడిగా ఉంది కాలుతుంది పరిగెత్తండి అయ్యో మంట వచ్చేస్తుంది అమ్మ తప్పించుకున్నాం అమ్మో జస్ట్ మిస్ తగిలేసింది అనుకున్నాను తప్పించుకున్నాం ఫైనల్లీ ఇంకో చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటా ఇక్కడైతే మాత్రం చాలా గొట్టాలు ఉన్నాయి మొత్తం బాయిలర్ రూమ్ అనుకుంటా మనుషులందరినీ ఇక్కడే కాల్ చేస్తాడు అనుకుంటా ఈ పెన్నీవైజ్ అయితే మాత్రం ఓకే మనమైతే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైనల్లీ మెల్లగా వచ్చేసాం షిన్చాన్ యూ కెన్ డూ ఇట్ ధను అనని మన యొక్క హల్క్ మామని స్పైడర్ మ్యాన్ని మనం కాపాడాలి ఆ సెంటర్కి వెళ్ళాలనుకుంటా అదిగోండి ఆ సెంటర్ ఎవడో జంప్ చేస్తున్నాడు మనం అక్కడి వరకు వెళ్ళాలి సరే చూసుకొని వెళ్దాం మనమైతే అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకో చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం పెన్నీవైజ్ వామ్మో ఇవేమన్నా పెన్నీవైజ్ హ్యాండ్స్ అంటారా వామ్మో వాడి యొక్క హ్యాండ్సే మనం అస్సలు దొరకకుండా వెళ్ళాలి అమ్మయ్య తప్పించుకున్నాం చూసుకొని వెళ్ళా అమ్మా దొరికిపోయారు అరే అయిపోయింది నా పని మళ్ళీ వచ్చారా అంటే మనమైతే అసలైన పెన్నీవైజ్ వరకు దొరకకుండా ఉండాలి వాడికి దొరికితే మనం పోతాం అనుకుంటా మనకి కొన్ని ఛాన్సులు ఉంటాయి ఈ ఛాన్సులో మనం ఎలా అయినా తప్పించుకోవాలి ధనువన్న కంగారు పడితే నేను వస్తున్నాను ఓకే ఇక్కడి నుంచి మంటలైతే ఏం రావు కదా ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి అసలుకే వేసవికాలం అంటే ఈ రూమ్ ఇంకా వేడిగా ఉంది సరే ఇప్పుడైతే మనం ఒక పెద్ద గొట్టం పైకి ఎక్కబోతున్నాం అనుకుంటా అయ్యా ఇక్కడ ఎవరో ఇంకొకతను కూడా వస్తున్నాడు అతను దొరికిపోతారా ఏంటి దొరకలేదు కదా సూపర్
తను కూడా వచ్చేసాడు. ఓకే, మనమైతే ఈ గొట్టం నుంచి పైకి జంప్ చేయాలి. ఇదంతా మనకి చాలా సింపుల్. షిన్చాన్, ఇదంతా నీకు వెన్నతో పెట్టిన విద్య. అరే, ఇక్కడ ఎవరో ఇంకొకరు కూడా గెంతున్నారు. మనం కూడా గెంతద్దాం, వాళ్ళకంటే ముందు వెళ్దాం. కమాన్, మనమే ముందు వచ్చేసాం. తొందరగా పదండి, మనమైతే అస్సలు మిస్ అయ్యకూడదు. వాడికంటే అంత కష్టపడి పైకి వస్తే మళ్ళీ కింద పడ్డానే. వాడికంటే ముందు వెళ్ళాలనుకున్నాను కానీ అవ్వలేదు. సరే, ఈసారి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తానో. మనమైతే చాలా హైట్. అబ్బా, మళ్ళీ పడిపోయాం. ఈసారి ఫుల్ ఫోకస్ మీద వెళ్ళాలి. షిన్చాన్ అసలు మిస్ చేయొద్దు. అరే, వాడు పడిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా మనమైతే పైకి వెళ్ళొచ్చు. చూడండి, చూసుకొని స్టెప్ బై స్టెప్ మనం జంప్ చేయాలి. కమాన్ షిన్చాన్, యూ కెన్ డూ ఇట్. మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం. అందరూ అలానే చూడండి. షిన్చాన్ గారు ఈజీగా కంప్లీట్ చేసి పడేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్, అమ్మా, ఇంకా కింద పడ్డాం అనుకున్నాం. ఇక్కడే పడ్డాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనమైతే పైకి వచ్చేసాం. కమాన్, వచ్చేసావు షిన్చాన్. ఫైనల్లీ మనం వచ్చేసాం. సరే, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలనుకుంటా. ఇక్కడైతే ఇంకో గొట్టం కూడా ఉంది. ఇక్కడ చాలా గొట్టాలు ఉన్నాయి. అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనం కూడా తప్పించుకోవాలి. ఓకే, ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. ఈ రూమ్ నుంచి వీళ్ళంత తొందరగా మనం ఎస్కేప్ అవ్వాలి. కింద పడ్డామంటే మళ్ళీ తిరిగి అక్కడి నుంచే మొదలవుతుంది. కిందన చూడండి, చాలా మంది ఉన్నారు. ఈ క్లోన్ చిన్నపిల్లలందరినీ బంధించేసి ఇందులో పెట్టేస్తున్నట్టుగా ఉన్నాడు. వాళ్ళందరినీ చంపేయడానికి మనమైతే అస్సలు దొరకకుండా తప్పించుకోవాలి. ఓకే షిన్చాన్, యూ కెన్ డూ ఇట్. ఓకే, మొత్తానికి మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం అనుకుంటా. సూపర్, మొత్తానికి నిచ్చెన ఎక్కేస్తున్నాను. సూపర్. ఇక నెక్స్ట్ ఇంకో డోర్ ఉంది. అమ్మయ్యా, ఆ బాయిలర్ రూమ్ నుంచి మనం తప్పించుకున్నాం. ఇక్కడేంటి రంపాలు ఉన్నాయి. అయ్య బాబోయ్, రంపాలు తగిలితే మాత్రం మనం కోసుకుపోతాం. చూసుకొని మనం రంపాలను అయితే క్రాస్ చేయాలి. ఓకే, మొదటిది క్రాస్ చేసాం, నెక్స్ట్ది కూడా క్రాస్ చేసాం, థర్డ్ది కూడా క్రాస్ చేసాం. సూపర్. ఓకే, నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. ఇక్కడైతే మనకు నిచ్చెన ఉంది. నిచ్చెన నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? సరే, పైకి వెళ్దాం. అమ్మయ్యా, మనం పైకి వెళ్తున్న కొద్ది కొంచెం కూల్గా ఉంది. అరే, ఏంటి ఆకాశం పైకి వచ్చేసాం? వీళ్ళందరూ ఎక్కడున్నారేంటి? ఇక్కడ ఒక జెయింట్ వీల్ కూడా ఉందే. నాకైతే మాత్రం ఇక్కడ ఏదో చిన్న మ్యూజిక్ వస్తుంది. క్రీపీగా ఉంది మ్యూజిక్ అయితే మాత్రం, భయంకరంగా. అరే, ఇక్కడ ఎవరో బెలూన్ పట్టుకుని ఉన్నారు. ఐ కెన్ హియర్ ఏ క్లోన్. అరే, మనమైతే తొందరగా వీల్ పైకి ఎక్కాలి. ఇక్కడ ఎక్కడో క్లోన్ ఉందంట. నిజంగా క్లోన్ ఉందా? ఎక్కడుంది క్లోన్? నాకు కనబడట్లేదే. ఇక్కడ క్లోనే లేదు. క్లోన్ ఉందని ఎందుకు అంటున్నారు? వామ్మ, క్లోన్! వామ్మ, వామ్మ, నన్ను చంపడానికి వస్తుంది. అరే షిన్చాన్, తప్పించుకో. అరే, మనం తొందరగా జెయింట్ వీల్ ఎక్కిపోవాలి. అయ్యా, వస్తున్నాడు, కత్తి పట్టుకొని వస్తున్నాడు. నా పని అయిపోయింది. అమ్మ, మనం పైకి వచ్చేసామా? అమ్మయ్యా, కిందే క్లోన్ ఉండిపోయాడు. మనం పైకి వెళ్ళిపోతున్నాం. అయ్య బాబోయ్, గుండాగిపోయినంత పని అయ్యింది. అరే, నా కండలు చూడండి ఎలా బాగా కనబడుతున్నాయో. సూపర్గా బాడీ బిల్డ్ చేస్తున్నాను రోజు, అందుకే నాకు ఇంత కండలు వచ్చాయన్నమాట. ఇక్కడికి జంప్ చేయాలనుకుంటా. వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చెక్ పాయింట్కి వచ్చేసాం కాబట్టి మనం సేఫ్ అయిపోయాం. అమ్మ బాబోయ్, చూడండి క్లోన్ ఎంత డేంజర్గా ఉన్నాడో. మనం వాడి దగ్గర నుంచి తప్పించుకున్నాం. అయ్యో, అయిపోయాను అనుకున్నా. ఓకే, ఇక్కడైతే మాత్రం ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో పెద్ద రోలర్ కోస్టర్ కూడా ఉంది. మనం మంచిగా ఫస్ట్ టైం జెయింట్ వీల్ ఎక్కాను. సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి, అమ్మో, ఏంటి నాకు మంట అంటుకుంది. అయ్యో, కాలిపోతుంది. అయ్యో, వామ్మో, బెలూన్ పడిపోయింది. అయ్యా, మనకి మంట అంటుకుంటుంది అక్కడ. మంట అంటుకున్న సమయంలో మనమైతే బెలూన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెలూన్ నుంచి ఫాస్ట్గా జంప్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, మనమైతే అసలు మంట అంటుకున్నంత వరకు అక్కడైతే ఉండద్దు. మంట అంటుకుంది. అయ్యో, అమ్మ, తొందరగా పదండి. ఓకే, తప్పించుకున్నాం. అమ్మ, ఫైనల్ బెలూన్. ఫైనల్లీ జంప్ చేసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడేముంది? ఏంటిది? ఓకే, మనమైతే కిందకి వెళ్ళాలనుకుంటా. డ్రాప్ రైడ్ ఉందంట. అరే, మొదటిసారి నా లైఫ్లో ఫస్ట్ టైం డ్రాప్ రైడ్ దగ్గరికి వచ్చాను. సరే, దీని మీదకి ఎక్కుదాం. ఒకసారి ఎక్కిన తర్వాత ఇది లాక్ అవుతుంది అనుకుంటా. నా పక్కన ఎవరో ఎక్కారు. కిందకి వెళ్తున్నాడు. వామ్మో, అబ్బా, మొత్తానికి మళ్ళీ పైకి వెళ్తున్నామేంటి? అరే, మళ్ళీ పైకి వస్తున్నామేంటి కిందకి వచ్చి? అమ్మా, కింద స్ప్రింగ్ ఉండవాలనుకుంటా. అమ్మ బాబోయ్, అయిపోయాను అనుకున్నా. మొత్తానికి మనమైతే సేఫ్గానే వచ్చేసాం. ఇంకొక చెక్ పాయింట్ దగ్గరికి కూడా వచ్చేసాం. అమ్మ, ఆ క్లోన్ గాడు చాలా భయంకరంగా ఉన్నాడు. ఒంటికన్ను రాక్షసుల్లాగా నన్ను వెంట పెట్టాడు. ఓకే, మొత్తానికి మనం తప్పించుకున్న కిందకు వచ్చేసాం. ఏంటిది?
అమ్మో గుణపాలు గజాలు గుచ్చుకుంటాయేమో అప్పో మాటలోనే గుచ్చేసుకున్నాయి. సరే ఈసారి మనమైతే తప్పించుకోవాలి. వాటి దగ్గర చాలా డేంజర్గా తొందరగా అమ్మ తప్పించుకున్నాం మొదటిదైతే, తరువాతది తొందరగా ప్రదర్శించాను. మొత్తానికి ఇది కూడా తప్పించేసుకున్నాం. సరే నెక్స్ట్ వామ్మో కత్తులు, అమ్మ చూసుకోలేదే కత్తులున్నాయి. ఈ కత్తుల నుంచి తప్పించుకో. అరే మళ్ళీ ఇక్కడి నుంచేనా? ఓకే తప్పించుకున్నాం మొదటిది. ఇప్పుడు సెకండ్ది లాస్ట్ మూమెంట్లో టచ్ అయిపోయింది. ఏంటి నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది? సరే ఈసారి ఫుల్ ఫోకస్గా చేద్దాం. అమ్మా ఏంట్రా గాయ్స్ మీరందరూ లైక్ చేయాలనుకుంటా. ఈ టైంలో మీరు లైక్ చేస్తేనే మనం దీన్ని క్రాస్ చేయగలం. అరే ఓకే లైక్ చేస్తున్నారనుకుంటా, అందుకే క్రాస్ చేయగలుగుతున్నాం. ఎస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డేంజరస్ బ్లేడ్స్. వీటి దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి. ఒకటి తప్పించుకున్నాం, నెక్స్ట్ ఇది కూడా తప్పించేసుకున్నాం. సరే వామ్మో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటి దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి. అవి ఈ సైడ్కి అయిపోయింది, ఫాల్ డ్యామేజ్ పడిపోయింది మనకి. ఈసారి మనమైతే అది ఈ సైడ్కి వెళ్ళిన వెంటనే తప్పించుకోవాలి. అబ్బా ఏంటిరా ఇది ఇలా ఇబ్బంది పెడుతుంది. సరే ఇప్పుడు చూడండి మనం ఎలా తప్పించుకుంటామో. మన కోసం ఆ పెనీ వైజు ఎన్ని పెట్టాడో చూడండి ట్రాప్స్. అమ్మ మొత్తానికి తప్పించుకున్నాం. అయ్యా ఏంటిది ఎదురుగా అంత భయంకరంగా ఉంది. అక్కడేదో పోర్టల్ ఉందంట, దాని ద్వారా వెళ్తే మనం ఎస్కేప్ అవ్వచ్చు అనుకుంటా. చూడ్డానికి నరకంలా ఉంది. వామ్మో మొదటిసారి ఇలాంటి ప్లేస్కి వచ్చి నేను చిక్కుకుపోయాను. సరే మనమైతే ఇంకొక దారి లేదు కాబట్టి పోర్టల్లోకి వచ్చేసాం. అరే ఎక్కడికి వచ్చాం? ఇదేదో పెద్ద నరకంలా ఉంది. డైనోసార్లన్నీ బోన్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద మనుషులు అనుకుంటా. ఇక్కడ ఒక వంతెన ఉంది, వంతెన నుంచి మనం వెళ్ళాలి. అది కూడా గ్యాప్ ఉంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అడుగు వేసుకుని వెళ్ళాలి. అమ్మ ఏమాత్రమో లాస్ట్ మూమెంట్లో పడిపోయాను అనుకుంటా. ఈ షించాన్ గాడికి ఇలాంటివన్నీ చాలా సింపుల్, ఏదన్నా ఇట్టే జంప్. అమ్మా కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అప్పటి నుంచో అంటున్నారు. అందుకే మనమైతే ఈసారి కొంచెం కాన్ఫిడెన్స్తోనే ఉందాం. ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే ఇట్టగానే అవుతుంది. అందుకే ఇప్పుడు చూడండి నేను ఎలా క్రాస్ చేస్తానో. మనం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉందాం. ఫోకస్ ఇందాక అంత సింపుల్గా చేశాను, ఇప్పుడు నార్మల్ది కూడా చేయలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి చేద్దాం. కమాన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎస్ మనమైతే ఫోకస్గా వెళ్ళాలి. ఫోకస్ అండ్ ఫెయిత్ రెండు ఉన్నట్లయితే మనం ఏదైనా చేయొచ్చని మా మోటు మామ చెప్పాడు. ఇప్పుడు అది గుర్తొచ్చి కంప్లీట్ చేసేసాను. సూపర్. సరే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి అంత నరకంలో ఉంది. పైన మొత్తం ఆకాశం రెడ్గా అయిపోయింది, మొత్తం లావా ఆకాశం అనుకుంటా. అయ్యో మంట మంట, వామ్మో మంట మనకి తగిలితే మన పని అయిపోతుంది. అయ్యో ఇక్కడ కూడా మంట. అమ్మో మనమైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి దీనిపైకి వెళ్దాం, దీనిపైకి వెళ్దాం, దీనిపైకి వెళ్దాం. తప్పించేసుకున్నాం. ఈ షించాన్ గారికి మొత్తం ఏంటంటే చాలా సింపుల్. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ కనుకుంటా. చూడాలి చిన్న చిన్న గొట్టాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలా వేడిగా ఉంది, పడిపోయాను. సరే ఈసారి మనం మళ్ళీ మోటు మామ చెప్పినట్టుగా ఫోకస్ అండ్ ఫెయిత్ పెట్టుకొని వెళ్దాం. ఫోకస్ చేసించాన్, యూ కెన్ డూ ఇట్. ఫోకస్గా జంప్ చేయి. ఓకే నెక్స్ట్ ఏ ఫైనల్లీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా అలానే చూసుకో. యా లాస్ట్ అండ్ ఫైనల్. ఏ ఫైనల్లీ ఇది కూడా కంప్లీట్ చేసేసాము. అరే ఇక్కడేదో ఉంది, ఎల్లో కలర్లో ఉంది పోర్టల్. మనం బయటకు వెళ్తున్నామా? దిస్ ఎల్లో ఫైర్ విల్ మేక్ యూ రన్ రియల్లీ ఫాస్ట్. అంటే నేను లోపలికి వెళ్తే ఫాస్ట్గా పరిగెడతానా? నమ్మలేకపోతున్నానే. నిజంగానే మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నాం, అది కూడా చాలా స్పీడ్గా. మనకేంటి ఇంత శక్తి వచ్చేసింది సడన్గా? ఏంట్రా పడిపోయాం, చూసుకొని వెళ్ళాలి కదా. ఎంజాయ్మెంట్ మూడ్లో వచ్చి పడిపోతున్నాం. ఈసారి చూడండి అస్సలు మిస్ అవ్వకూడదు. కమాన్ షించాన్, యూ క్యాన్ డూ ఇట్. ఓకే ఎస్ ఇక్కడే కదా పడిపోయాం, క్రాస్ చేసేసాం దీన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది, దీని తర్వాత ఇది. సూపర్ మొత్తానికి అన్నీ క్రాస్ చేసాం. అయ్యా ఇక్కడ చూడండి ఇవి కూడా ఉన్నాయి, వీటిని కూడా చకాచకమని క్రాస్. అబ్బా అంతా చేశాను, లాస్ట్కి వచ్చి పడిపోయానే. సరే ఈసారి అయితే మాత్రం ఫుల్ ఫోకస్గా వెళ్దాం. ఇప్పుడు మన మోటు మామ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నానో లేదో అప్పుడే పడిపోయాను. ఇప్పుడైతే మాత్రం మీరు నాతో ఉన్నారు కాబట్టి కంప్లీట్ చేస్తాను. కమాన్ ఫస్ట్ది కంప్లీట్ అయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ది, ఫోర్త్ది. వామ్మో నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఏ గ్రహంలో ఉన్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. దయ్యాలు తిరిగే ప్రదేశం అనుకుంటా. నాకు తెలిసి పెనీవైజ్ ఉండే ప్రదేశం ఇదే అనుకుంటా. అందుకే ఎంత డేంజర్గా ఉంది. మనుషుల్ని తినేసి వాళ్ళ బోన్స్ని వదిలేస్తుంది చూడండి. అమ్మ మన స్పీడ్ అయితే తగ్గిపోయింది.
మనం స్లో అయిపోయాం. ఆకాశం మొత్తం రక్తంతో ఉంది. అమ్మో, దయ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఇక్కడ. ఓకే, ఇక్కడి నుంచి తప్పించుకుందాం. ఏంటిది, దిస్ బ్లూ ఫైర్ మనల్ని ఎక్కువగా జంప్ చేసేలా చేస్తుందా? నిజమా? ట్రై చేద్దాం ఆగండి. ఓ మై గాడ్, నిజంగానే మనం చాలా ఎత్తు ఎగురుతున్నాం. అద్భుతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనిపైకి ఎగురుదాం. ఓ మై గాడ్, సూపర్ షిన్చాన్. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైకి. ఏ సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి. ఇది కూడా జంప్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ చాలా ఎత్తుగా ఉందే. ఓ, దీనిపైకి వెళ్ళాలనుకుంటా. దీనిపైకి వచ్చాం. ఇది చాలా ఎత్తుగా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ జంప్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఏ మాత్రమైనా పడ్డామంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం ఇంకెత్తుగా ఉంది. సూపర్ షిన్చాన్, యూ కెన్ డూ ఇట్ రా. మనం పైకి వచ్చేసాం. అరే, ఇప్పుడు దీనిపైకి. అరే, దీనిపైకి ఎగరలేకపోతున్నామే. ఇదే లాస్ట్ అనుకుంటా. లాస్ట్ కొంచెం వచ్చి ఎగరలేకపోతున్నాం. ఇప్పుడు నా శక్తి మొత్తం ఉపయోగించి కొంచెం వెనక్కి వెళ్ళి పవర్తో ఒక్కసారిగా జంప్ చేస్తాను. మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వదు, నేను మీకు మాట ఇస్తున్నాను. 3, 2, 1 లెట్స్ గో. షిన్చాన్, నువ్వు చేయగలవు. డూ ఇట్. ఏ ఫైనల్లీ పైకి వచ్చేసాం. ఇదేంటి మళ్ళీ ఎల్లో ఫైర్ ఉంది? మళ్ళీ స్పీడ్గా వెళ్తున్నాం గాయస్. సూపర్. ఏ సూపర్. ఏమన్నా ఉందా? మస్తు మజా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా. అరే, నాకు తెలిసి నేరుగా వెళ్ళి మనం అయితే అక్కడున్న వాల్కనో లోపల పడాలేమో అనుకుంటా. సరే చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్ళి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. ఇక్కడైతే ఏమీ కనబడట్లేదు. నెక్స్ట్ స్టెప్ మనం వెయ్యాలంటే, ఇక్కడికి రావాలంటే నో, మనం కిందే పడుతున్నాం. అంటే నెక్స్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేయాలంటే వాల్కనో లోపలే పడాలనుకుంటా. సరే, అలానే చేద్దాం. పర్ఫెక్ట్గా చూసుకుని వాల్కనోలోకి. ఓ, ఎక్కడికి వచ్చాను? అరే, అయిపోయిందా? నేను తప్పించుకున్నానా? నమ్మలేకపోతున్నానే. తప్పించేసుకున్నాను. అరే, దిస్ ప్లేస్ ఇస్. అరే, మనం ఇంకా స్టిల్ ట్రాప్లోనే ఉన్నామా? అమ్మా, ఇప్పుడు నేను ఏం చేయాలైతే? ఇంకా ట్రాప్లోనే ఉన్నానా? ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. వీడి నోట్లోకి వెళ్ళాలా ఏంటి? వామో, ఏంట్రా? నాకేమైంది? ఓరి నాయన, నన్ను మింగేసిండు. నేను ఎక్కడున్నాను? ఇదేదో పెద్ద డోర్లా ఉంది. ఎంత పెద్ద డోర్ ఏంటి? ఆ ముందు చిన్న డోర్ ఉంది. అరే, మనం చూసుకునే. అబ్బా, ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద లేజర్స్ ఉన్నాయి. ఈ లేజర్స్ నుంచి మనం తప్పించుకునే జంప్ చేయాలి. ఇదిగో ముందుకు వచ్చే టైంలో పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. అమ్మ, జంప్ చేయడం మర్చిపోయాను. అమ్మ, ఇక్కడ ఎక్కువగా లేజర్స్ ఉండడం వల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్నా. అబ్బా, లేకపోతే నేను ఫోకస్ చేస్తుండేవాడిని. సరే, ఈసారి ఏంటి ఇలా అవుతుంది? నేను చేస్తాను చూడండి. ఈసారి ఖచ్చితంగా నేను జంప్ చేసి చూపిస్తాను. సూపర్. సూపర్. వచ్చేసాను. యా, సూపర్. నేను లాస్ట్ వరకు వస్తున్నాను కానీ అయిపోతున్నాను. సరే, ఈసారి మీరు చూస్తారు కదా, నేను జంప్ చేసి తీరుతాను. ఇదిగో లాస్ట్కి వచ్చి అయిపోతుంది. ఈసారి మోటు మామ చెప్పినట్టుగా ఫోకస్ అండ్ ఫెయిత్ పెట్టి జంప్ చేద్దాం. ఇదిగోండి. అరే, మనం ముందుకు వెళ్తున్న కొద్ది బిల్డింగ్ చిన్నగా అయిపోతుంది. అమ్మ, డోర్ కూడా చిన్నగా అయిపోయింది చూసారా? నాకు అందుకే కన్ఫ్యూజ్ చేసింది. సరే, ఇప్పుడు మనకి ముందు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయగలమో మనకు తెలిసింది. ఇప్పుడు మిస్ చేయకుండా చూసుకొని అడుగు వేసుకొని జంప్ చేస్తూ కంప్లీట్ చేసేసాం. అరే, మొత్తానికి మనం కంప్లీట్ చేసినాక ఇంకొక దారికి వచ్చాం. ఇదేంటిది? కింద ట్రాప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. వీటిని టచ్ అయితే మన పని అయిపోతుందేమో. టచ్ అవ్వకుండా వెళ్ళాలా? ఓకే, టచ్ అయితే అవ్వలేదు నేను. ఇప్పుడైతే సెంటర్. అమ్మా, నేను సెంటర్ నుంచే వెళ్ళాను కదా, ఎలా టచ్ అయింది? ఈసారి అందరూ చూడండి, నేను ఎలా అయినా నేను తప్పించుకుంటాను. అమ్మ, ధను అన్న, స్పైడర్ మ్యాన్, హల్క్ మామ, మీరేం కంగారు పడకండి, నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఆ పెన్నీ వైజ్ గడికి. అబ్బా, ఈ ట్రాప్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి బాబాయ్? నాకు అర్థం కావట్లేదే. మన వాళ్ళని ఎలా అయినా కాపాడాలి. ధను అన్న ఎలా అయినా వెనక్కి తిరిగి రావాలంటే నేను కంప్లీట్ చేయాల్సిందే. ఇక్కడున్న ట్రాప్స్ని జంప్ చేద్దాం. ఇక్కడైతే ఈ సైడ్ నుంచి వెళ్ళడం బెటర్. ఎస్, మనమైతే కంప్లీట్ చేస్తాం. ఈ డోర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మా, ఇదేం ప్లేస్ రా, డిఫరెంట్గా ఉంది. ఏంటి ఇది? మొత్తం ఒక వింత ప్రపంచంలా ఉంది. నేను మొదటిసారి చూస్తున్నాను. అరే, ఇవి పడిపోతున్నాయి. అమ్మో, ఇవి ఎక్కువసేపు ఉండట్లేదు. అమ్మా, అక్కడి నుంచి నన్ను గట్టిగా కొట్టింది. నాకేం అర్థం కావట్లేదు. వీటిపైనుంచి మనం నడుస్తున్నట్లయితే పడిపోతున్నాయి. ఎక్కువసేపు ఉంటే కింద పడిపోతున్నాయి. ఓకే, ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పించుకోవాలి. ఇక్కడ లేజర్ బీమ్. అమ్మో,
ఈ లేజర్ బీమ్ లిటరలీ చాలా స్పీడ్గా వస్తుంది. అంత స్పీడ్గా వస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఓకే, ఇప్పుడైతే తప్పించేసుకుంటున్నాం. ఓకే, ముందుగా ఫస్ట్ స్టెప్ తప్పించుకున్నాం. ఇప్పుడు అబ్బా, ఇది కూడా అయిపోయింది. మనం దీనిపైన ఎక్కువసేపు నిలబడలేము, అలా అని అక్కడ వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఇదంతా పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి. ఇది ఈ సైడ్ వెళ్ళింది కదా, ఈ సైడ్ నుంచి తప్పించుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా తప్పించుకోవాలి. కమాన్ కమాన్, వచ్చేసాం లాస్ట్కి. వచ్చేసాం డోర్ దగ్గరికి వచ్చేసాం. హుర్రే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది? ఇదైతే మాత్రం రివర్స్ వస్తుంది. వామ్మో, నేను చాలా స్లోగా వెళ్తున్నాను. అమ్మా, మనం జంప్ చేయాలనుకుంటా. అమ్మా, లేజర్ ఉంది ఇక్కడ. ఈ లేజర్స్కి టచ్ అవ్వకుండా వెళ్ళాలి. అది కూడా ఇది నన్ను వెళ్ళనివ్వకుండా స్లో చేస్తుంది. ఓకే, అది పైకి వెళ్ళిన నేను ఒక జంప్ చేసి తప్పించేసుకుంటా. తప్పించేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక లేజర్ ఉంది బ్లూ కలర్ది. సో ఇక్కడ కూడా జంప్ చేసుకొని తప్పించేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ రెడ్ వన్. సో దీన్ని కూడా తప్పించేసుకున్నాం. సూపర్ అబ్బా. ఏమన్నా ఎస్కేప్ అయ్యామా? నెక్స్ట్ డోర్ అన్లాక్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? అయ్యా, తమ్ముడున్నాడు, నాకు సహాయం చెయ్యు. ఓకే, మనమైతే రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళాలంట. రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనుకుంటా. కూర్చున్నా. అరే, ఇది మొత్తం పాడైపోయింది. అరే, కానీ ఒక్కటి పనిచేస్తుంది. సూపర్. ఇందాకే నేను చూసాను ఈ రోలర్ కోస్టర్ని. ఎక్కుతానేమో అనుకున్నాను, కానీ ఇలా సడన్గా ఎక్కుతాని అస్సలు అనుకోలేదు. మొత్తానికి మనమైతే రోలర్ కోస్టర్ని కూడా ఎక్కేసాం. కానీ ఇక్కడ కొంపదీసి పెనీవైజ్ ఉన్నాడు కదా, వాడుంటే మనల్ని చంపేస్తాడు, మనల్ని తప్పించుకునేవాడు. ఇదంతా వింత ప్రపంచం, దయ్యాలుండే ప్రపంచంలా ఉంది. ఓకే, వచ్చేసాము. ఇది చాలా బాగుంది రోలర్ కోస్టర్ రైడ్. సూపర్ ఉందబ్బా. ఇంత పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. లాస్ ఏంజల్స్లో ఒక్కసారి కూడా చేయలేదు. మొత్తానికి ఇక్కడైతే చేసేసాము. సూపర్ షించాన్. ఫైనల్లీ ఎక్కడికి వచ్చాను? చెక్ పాయింటా? ఎక్కడికి వచ్చాను ఇప్పుడు తెలుసుకుందాం. ఓచ్, దట్ వాజ్ బంపీ రైడ్. అట్లీస్ట్ వీ ఎస్కేప్ ద కార్నివల్. అంటే మనం ఎస్కేప్ అయిపోయామా? సూపర్. అసలు అందరికంటే తొందరగానే మనమైతే ఎస్కేప్ అయిపోయాం. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇంటి దగ్గరికి? ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఇక్కడేవో జంప్ చేయడానికి ర్యాంప్స్ అయితే ఉన్నాయి. ఈ ర్యాంప్స్ నుంచి జంప్ చేయాలా? అటు సైడ్ కార్ నుంచి వెళ్ళినట్లయితే మన ఇంటికి వెళ్తామేమో. అరే, అక్కడేదో పోర్టల్ ఉంది. పోర్టల్ని విడిచిపెట్టి ఎలా వచ్చేసాం? సరే, ఈ సైడ్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం ఒకసారి. నాకైతే ఏం కనబడట్లేదు. ఈ దయ్యాలు ఉన్న ఏరియాలో మనమైతే ఎక్కువసేపు ఉండకూడదు. అమ్మో, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మన పని అయిపోతుంది. సరే, ఇప్పుడైతే మనం ఈ పోర్టల్ లోపలికి వెళ్దాం. అప్పుడు ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ఎక్కడికి వచ్చాను? హే పెన్నీవైజ్, చూసావా? మొత్తానికి నువ్వు పెట్టిన కష్టమైంది కంప్లీట్ చేశాను. ఇది నా సత్తా. ఎలా సాధ్యం? ఇంత కష్టపడి చేశాను, ఎలా చేయగలిగావురా? నాకు అర్థం కావట్లేదు. అరే, నేనన్న మాట ప్రకారం మీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు. విడిచిపెట్టు. మిమ్మల్ని విడిచిపెట్టాను కదా, నన్ను ఎందుకు పట్టుకున్నావు? అరే, విడిచిపెట్టు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేము హ్యాపీగా పడుకుంటున్న సమయంలో వచ్చి డిస్టర్బ్ చేసి మా పవర్స్ లాక్కొని మమ్మల్ని బెలూన్లా మార్చేసి ఇప్పుడు విడిచిపెట్టు అంటావా? నిన్నైతే మాత్రం ఉతికారేసి భూమిలో పాతేస్తారా? ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? నువ్వు నన్ను దొంగ దెబ్బ తీసి నా దగ్గర పవర్స్ లాక్కున్నావు. ఇప్పుడు నిన్ను భూమిలో పాతి పెడతా. అయిపోయావురా పెన్నీవైజ్, నా చేతికి చిక్కావు. నువ్వు అనవసరంగా మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొచ్చావు. నా పవర్స్ నాకు ఇచ్చావు. ఇప్పుడు నీకు ఉంటుంది మడత కాజా. చొక్కలు చూపిస్తా. హల్కుగాడి దెబ్బతో నుజ్జి చేసి పిండి చేసి పడేస్తా. భూమిలోకి పాతి పెట్టేసా. ఇక మళ్ళీ వీడు రాడు. అయ్యో, మనం షించాన్ దగ్గరికి వెళ్ళాలి. చిన్న పిల్లోడు అయినా వాడి ప్రాణాలు రిస్క్ చేసి మరి నన్ను స్పైడర్ మ్యాన్ ని కాపాడాడు. వాడి రుణం ఎప్పటికీ మర్చిపోలేను. వాడు ఏమడిగితే అది ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా షించాన్ దగ్గరికి నేను వెళ్తాను. షించాన్, నువ్వు చాలా పెద్ద సహాయం చేసావురా. వస్తున్నా నీ దగ్గరికే. షించాన్ గారి దగ్గరికి వెళ్ళి వాడికి అడిగిన బహుమానం ఇద్దాం. వాడు ఎప్పటి నుంచో నన్ను ఒక సూట్ అడుగుతున్నాడు. వాడి కోసం ఒక చిన్న సూట్ రెడీ చేసి ఖచ్చితంగా ఇస్తాను. షించాన్, నువ్వు చాలా అంటే చాలా పెద్ద సహాయం చేసావు మాకు.
నువ్వు చేసిన సహాయం అస్సలు మర్చిపోలేను. చిన్న పిల్లాడు వేండి చాలా గొప్ప సహాయం చేశావు. నువ్వు ఏమడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అరే హల్క్ మామ, పర్వాలేదు హల్క్ మామ, నాకెందుకు చెప్పు. మీరందరూ నా స్నేహితులు కాబట్టి కాపాడాను. ధను అన్న, నువ్వు వెనక్కి వచ్చేసావా? చాలా ఆనందంగా ఉందను అన్న. హ్యాపీ. అమ్మయ్య, ఎవరికి ఏమవ్వలేదు. పెనీవైజ్ ఏం చేసావు? అంతం చేసేసావా? వాడి పని అయితే అయిపోయింది, కానీ నువ్వు చెప్పు, నీకేం కావాలో చెప్పు షించాన్. ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే, నువ్వు ఎలాగో చెప్పట్లేదు కదా. నువ్వు నాకు ఒక చిన్న సూట్ ఇవ్వమని అడిగావు నీ సైజులో. ఇప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న హల్క్ సూట్ అయితే నీకు మరికొన్ని రోజులు ఇవ్వబోతున్నాను. నమ్మలేకపోతున్నాను హల్క్ మామ, మా ముద్దుల మామ హల్క్ మామ. థ్యాంక్ యూ.